99 టీవీ నేను జ్యోతి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా కావలిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పాల ట్యాంకర్ల లోడ్తో నిజామాబాద్ నుంచి రేణిగుంట వెళ్తున్న ట్రైన్ కావలి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి మారుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ట్రైన్ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. రైల్లోని 3 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. దీంతో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ చాకచక్యంగా రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అటువైపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పాల ట్యాంకర్ల లోడ్తో నిజామాబాద్ నుంచి రేణిగుంట వెళ్తున్న ట్రైన్ కావలి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి మారుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, కావలిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీనికి సంబంధించి రీజన్స్ ఏమై ఉండొచ్చు? పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు జ్యోతి. ఎందుకంటే నిజామాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తున్నటువంటి ఖాళీ పాల ట్యాంకర్ల గూడ్స్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో అక్కడ అధికారులు కానీ అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ అప్రమత్తమయ్యారు. ప్రధానంగా లోకో పైలట్ అప్రమత్తం అవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఒక్కసారిగా లూప్ లైన్ లో నుంచి మెయిన్ లైన్ లోకి ట్రైన్ మారుతుండగా ఇటు పట్టాలు తప్పిందన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి లోకో పైలట్ అక్కడికక్కడే ఇటు ట్రైన్ ని కూడా నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లుగా అయింది. దీంతో గుర్తించినటువంటి బిట్రగుంట రైల్వే సిబ్బంది హుటాహుటిన కావలి రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడ ట్రైన్ కి సంబంధించి మరమ్మతులు చేపట్టి లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ లోకి తీసుకొచ్చి పక్కన కూడా గూడ్స్ రైలు అయితే నిలిపివేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రైళ్ల రాకపోకలకైతే స్వల్ప అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇటు విజయవాడ నుంచి గూడూరు తిరుపతి మీదుగా వెళ్లేటటువంటి చెన్నైకి వెళ్లేటటువంటి రైళ్ల రాకపోకలకి కొంత అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇవాళ వేకువజామున 4 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. 3 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. వెంటనే లోకో పైలట్ అప్రమత్తం అవడం దీంతో పెను ప్రమాదం కూడా తప్పినట్లుగా అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన ఇటు అధికారులు అయితే విచారిస్తున్నారు. ఇటు ఏదైతే జరిగినటువంటి పెద్ద ప్రమాదం అయితే తప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనకి సంబంధించి ప్రధాన కారణాలను అయితే ఇటు రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు తెలుసుకుంటున్నారు జ్యోతి. రాకపోకలకు పునరుద్ధరణ ఇప్పుడు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే ఉదయం 4 గంటల 10 నిమిషాల సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. దీంతో అప్పటి నుంచి అంటే ప్రధానంగా కావలి అంటేనే అటు విజయవాడ నుంచి చెన్నై అదేవిధంగా తిరుపతి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రధాన మార్గం గూడూరు జంక్షన్ మీదుగా కూడా పోతుంది. ఈ సమయంలో కావలి వద్ద ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో రైలు రాకపోకలకి స్వల్ప అంతరాయం అయితే ఏర్పడింది. హుటాహుటిన బిట్రగుంట నుంచి ఏఆర్టీ బృందం అక్కడికి చేరుకొని ఏదైతే గూడ్స్ రైలుని లూప్ లైన్ లోకి తీసుకొచ్చి అక్కడ పెట్టేసినటువంటి పరిస్థితి. దీంతో రైళ్ల రాకపోకలు అయితే ప్రస్తుతం పునరుద్ధరణ జరిగింది, ప్రశాంతంగా అయితే కొనసాగుతున్నాయి. అయితే రైళ్ల రాకపోకలు కొంత ఆలస్యం అయితే చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ట్రైన్లు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ట్రైన్లు కావచ్చు, కొంత గంట వరకు కూడా లేట్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. రైళ్ల రాకపోకలకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మరొక లూప్ లైన్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఇటీవల కాలంలోనే విజయవాడ నుంచి గూడూరు వరకు కూడా 3వ లైన్ వేయడంతో కొంత ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలో రైలు రాకపోకలకైతే స్వల్ప అంతరాయం మాత్రమే ఏర్పడింది. దీనివల్ల కొంత మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.